కొంతమంది ప్రజలకు నిద్ర ఎక్కువ, ప్రార్థన తక్కువ. వారు నిద్రించినంత టైంలో ప్రార్థన చేయరు. నా ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క నర్సును చూసినట్లయితే ఆమె దీవారాత్రములో ప్రార్థన చేసుకుంది గనక దేవుడు తన హృదయాన్ని ధైర్యముతో నింపాడు. ఆ ధైర్యం వలన ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, బతికింది, బట్టగట్టింది, ఉద్యోగం చేస్తుంది, తన కుటుంబంలో సంతోషాన్ని నిలిపింది. అనేకులకు మళ్ళీ నర్సుగా తను చేయవలసిన వృత్తి పనిలో ఉండి అనేకులకు సేవ చేస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఎవరైతే జాగ్రత్త పడరో, ఎవరైతే మెలకువగా ఉండరో, ఎవరైతే ప్రార్థన చేయరో, వారి జీవితంలో ఎప్పుడు ఎటువంటి ఉగ్రత వస్తుందో తెలియదు. సేవకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ ప్రార్థన చేయండి, పొద్దున్నే లేగండి, ప్రార్థించండి, రాత్రంతా ప్రార్థించండి. మీకు ఎప్పుడు సమయం కుదిరినప్పుడు ప్రార్థించండి, ఎప్పుడు సమయం కుదిరినప్పుడు వాక్యం చదవండి. దేవునందు భయభక్తులు జీవించండి. ఎవరైతే దేవునందు భయభక్తులు జీవించారో వారు ఉగ్రత పాలు అవ్వలేరు. దానియేలు మీదకి ఉగ్రత రాలేదు, యోసేపు మీదకి ఉగ్రత రాలేదు, యోబు మీదకి ఉగ్రత రాలేదు, నోవాహు మీదకి ఉగ్రత రాలేదు.